శ్రీ శ్రీ బొలసలమ్మవారి జాతర మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున 33వ వార్డు పొంతల ముసలమ్మ గుడి దగ్గర ఆ కమిటీ సభ్యుల సహకారాలతోటి ఈ 11 రోజులు 1,00,000 గాజులతోటి అమ్మవారి గుడిలో కుంకుమ పూజలు అందుకుని ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న మహిళామూర్తులు సౌభాగ్యంతో ఉండాలనే ఆకాంక్షతో ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి గాజులు పసుపు కుంకుమ అందజేయాలన్న మహా సంకల్పంతో అంటే అక్కడ వార్డులో ఉన్న గుడికాడ పెడితే వాళ్ళకి అందుబాటులో నెక్స్ట్ ఏంటంటే తాడేపల్లిగూడెంలో గ్రామదేవత అన్ని దిక్కుల్లో కూడా ఈ జాతర కార్యక్రమం విశేషంగా తెలియజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మహిళామూర్తులకి అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలజేయాలని ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా సాయంత్రం పూట పొద్దునుంచి యోగ కార్యక్రమాలు హోమాలు అవి జరిపించి సాయంత్రం 7 గంటలకి బలిహరణ కార్యక్రమం అని ఒక కార్యక్రమం ఉంటుంది. అమ్మవారు విశేషంగా ఆ కార్యక్రమంతో అమ్మవారు ఇంకా విశేషంగా పెంపొందించాలని అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమంతో అమ్మవారు దేదీపంగా మన తాడేపల్లిగూడెం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చేపించే ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా అవకాశం ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సాయంత్రం జరిగే కార్యక్రమం ఏంటంటే కొన్ని దుక్కులను చూస్తున్నాం. వాళ్ళు చేసే జాతర అది ఒక విధానము. ఇక్కడ వైదికంగా అమ్మవారి కళారూపం శాంతి స్వరూపంగా ఉన్న అమ్మవారిని కళారూపం పెంపొందించేలాగా ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమాలతోటి అమ్మవారిని కళ పెంపొందించేలాగా అర్చకులు పొద్దున్నుంచి విశేషంగా చండీ హోమాలు పారాయణములు ఇవన్నీ చేసి సాయంత్రం ఆ కార్యక్రమం చేయించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ 12 రోజులు కూడా వచ్చి అలాగే మీ ఎక్కడెక్కడ ఉన్న మీ చుట్టాలు కానీ మీ పిల్లల్ని వీళ్ళందరినీ కూడా ఆ 12 రోజులు కూడా వచ్చి 12 సంవత్సరాలకు ఒకసారి జరిపించే కార్యక్రమం ఇది. కావున భక్తులందరికీ కూడా ముందు తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము 3 నెలల నుంచే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. జై బల్. మరి మన తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు శ్రీ బొలసలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా మరి ఎంతో ఇటువరకే ఏ ఆదరణ లేకుండా మన బొలసలమ్మ తల్లి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో గౌరవనీయులు శ్రీ స్వర్గీయు పైడికొండల మాణిక్యాల వారి యొక్క మంత్రివర్గంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా మన బొలసలమ్మ తల్లి అలాగా ఆదరణ లేకుండా ఉందన్న ఒక ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఆయన మంత్రి అయిన మరుక్షణమే మన ఆలయాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో బొలసలమ్మ తల్లి మన పట్టణానికి ఎంతో ఇలవేల్పు కాబట్టి మా గ్రామ దేవతను చాలా వైభవంగా మనం పూజలు చేసుకోవాలని ఒక తలంపుతో ఆనాడు స్వర్గీయ పైడికొండల మాణిక్యాల గారు తలంపుతో ఆలయ పునర్నిర్మాణం జరిపించి ఎంతో ప్రజల్లో జోషిని నింపారు. అలాంటి జోషిని ఇంకా తగ్గకూడదు, ఇంకా పెంపొందించాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు దానికంటే ఎక్కువ జోషి ఉండాలి, బొలసలమ్మ తల్లి జాతరను మహావైభవంగా జరిపించాలనే ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జాతర మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి ఆడపడుచు కూడా అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు గాజులు సమర్పించాలనే ఉద్దేశంతో వాడవాడల ఇంటింటికి తిరిగి అలాగే ఆలయం కోడల్లో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రభుత్వ వైపు మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బుల్రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీరంగం అంజబాబు గారి ఆధ్వర్యంలో బొలసలమ్మ జాతర 12/3/2026 గురువారం నుండి అలాగే 22/3/2026 వరకు నుంచి జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా మన తాడేపల్లిగూడెంలోను మొత్తం దేవాలయాన్ని అన్నింటికీ కూడా పసుపు కుంకుమ గాజులు పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన 33వ వార్డులో పొంతల ముసలమ్మ తల్లి ఆలయం నందు మొత్తం కమిటీ వారంతా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం కూడా మనం జాతర కార్యక్రమం మన తాడేపల్లిగూడెంలో రంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ కూడా ఈ జాతర కార్యక్రమాన్ని కలిసి రావాలని ఈ మన బొలసలమ్మ జాతర కమిటీకి అలాగే రాంపండు గారికి అందరికి కూడా ధన్యవాదాలు. తల్లి ఈరోజు
స్థానిక తాడేపల్లిగూడెం నియోజకవర్గం 33వ వార్డులో వెంచేసి ఉన్న శ్రీ 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 పొంతుల ముసలమ్మ ఆలయం వద్ద బొలుసులమ్మ తల్లి జాతర నిమిత్తం 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు మన వార్డుకి రావడం ఎంతో ఆనందం. అలాగే మా అన్నయ్య 2014లో చైర్మన్గా ఉన్నప్పుడు శ్రీరంగ అంజు గారు 2014 బొలుసులమ్మ గుడికి చైర్మన్గా ఉన్నప్పుడు అంగరంగ వైభవంగా జాతరని చాలా బాగా జరిపించారు. అదేవిధంగా అదే అదృష్టాన్ని 12 సంవత్సరాల తర్వాత అమ్మవారు మళ్ళీ మా శ్రీరంగం అంజన్నయ్య గారికి అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జరిపించుకోవాల్సిందిగా రాసిపెట్టుంది అనుకుంటా. అందుకే మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ జాతర మొదలవుతుంది. ఈ కార్యక్రమాన్ని మా యందు చేయించిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే ఆలయ నిర్వాహక శ్రీరంగ అంజు గారికి మా యొక్క ధన్యవాదాలు అండి. ఈ రోజుని మనం ఈ మీటింగ్ ఈ గాజులు పంపిణీ చేసుకోవడానికి ముఖ్య కారణం మన బొలుసులమ్మ తల్లి అమ్మవారి జాతర. అది ఇక్కడ పొంతుల ముసలమ్మ తల్లి గుడి దగ్గర పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు నిర్ణయించారు. అలాగే శ్రీరంగం అంజుబాబు గారి ఆధ్వర్యంలో పెద్దలందరి ఆధ్వర్యంలో పసుపు కుంకుమ గాజులు ఇస్తున్నారు. మనందరం కూడా ఈ జాతర మహోత్సవానికి మన వంతు సహాయం చేస్తూ మనందరం దీన్ని నిర్వహించి అందరిని ఆనందపరిచి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై హింద్ సెలవు తీసుకుంటాం. మార్చి 12వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు జరిగే అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు స్థానిక 33వ వార్డులో ఉన్న పొంతుల ముసలమ్మ గుడి వద్ద ఇక్కడ స్థానిక ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆడవాళ్ళకి అందరికీ పసుపు కుంకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసిన శ్రీరంగం అంజుబాబు గారికి అలాగే ఆలయ కమిటీ సభ్యులందరికీ ముందుగా ఆ బొలిశెట్టి తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళలకు పసుపు కుంకుమ గాజులు పంపిణీ కార్యక్రమం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందమ్మా. అంటే 22వ తారీఖున నైవేద్య కార్యక్రమం ఉంటుంది. అందులో మన ఆడపడుచుని ఎవరిని కాగేసుకోవాలన్నా శనివారం నాడు కాగేసుకొని ఆదివారం నైవేద్యం పెట్టిన తర్వాత ఆడపిల్లలకు బట్టలు పెట్టి పంపించాలని కోరుకుంటూ ఈ జాతర మహోత్సవంలో భాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు శ్రీరంగం అంజుబాబు గారి కమిటీ అంతా కూడా అంటే తాడేపల్లికి సంబంధించి అందరూ కూడా ఇందులో పనిచేయచ్చు. అక్కడ కమిటీ అనే కాదమ్మా ముఖ్య ఉద్దేశం. అంజుబాబు గారు మెయిన్ ఉంటారు, ఆయన ఆధ్వర్యంలో మనం అందరం ఉంటాం కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ముత్తైదు కూడా మీకు ఇక్కడ గుడికాడ పంచిపెట్టిన తర్వాత ఇక్కడ కొన్ని గాజులు పసుపు కుంకుమ గాజులు కూడా వదిలేస్తాం. ఎవరైనా మిగిలిపోయిన ఆడవాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతూ జై బొలిశెట్టి